యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే కలవరము అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. కలవరము ఎవరు పడారంటే మరి హేరోదు రాజు కలవరపడ్డాడంట. ఎందుకు కలవరపడ్డాడని చూసినట్లయితే మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో స్పష్టంగా మాట్లాడేలాగా ప్రార్థన చేసుకొచ్చండి. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. ప్రతి దినము తండ్రి నాయన ఒక వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభు, నీకు వందనాలు. మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి నాయన ప్రభు, ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి నాయన ప్రభు. ప్రతి ఒక్కరిని నా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఉండడానికి సహాయం దయచేయండి. ఈ లోక రక్షకుడుగా నువ్వు ఎందుకు పుట్టి ఉన్నావో తండ్రి నాయన ప్రతి ఒక్కరు గ్రహించుకునే మనసు దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన రక్షించి నాయన వాళ్ళ పాపం నుంచి నాయన విముక్తులు చేయడానికి తండ్రి నాయన ఈ దినాల్లో పసిబాటుగా మా అందరి కొరకు నా లోకంలో జన్మించిన దేవుడు తండ్రి నాయన అది తెలుసుకుని మేము జీవించగలగడానికి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన దీనప్రిన్స్ సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే కలవరపడకండి. మరి ఎవరు కలవరపడుతున్నారని ఇక్కడ చూసినట్లయితే హేరోదు రాజు కలవరపడుతున్నారంట. హేరోదు రాజుతో పాటు మరి హేరోదు రాజు దగ్గర ఉన్న అందరూ కూడా కలవరపడుచున్నారంట. ఎందుకు కలవరపడుచున్నారని చూసినట్లయితే మరి తూర్పు దేశం నుండి మరి హేరోదు ఆ యొక్క దినములలో యూదా దేశపు మరి దేశమును పరిపాలించుచున్న సమయంలో మరి తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారని ఒక నక్షత్రం ద్వారా తెలుసుకుని ఆ నక్షత్రం గుండా ప్రయాణం చేస్తూ మరి హేరోదు రాజు వద్దకి వచ్చి మేము మరి ఈ లోకానికి లోకరక్షకుడు రారాజు పుట్టాడని మరి హేరోదు రాజుకి వాళ్ళు చెప్పినప్పుడు నేను తప్ప వేరొక రాజు పుట్టడం అని ఒక కలవరం అనేది హేరోదు రాజులో కలిగిందండి. అందుకని హేరోదు రాజు మరియు తూర్పు దేశపు జ్ఞానులు చెప్పుచున్న మాటల్ని ఎంతగానో కలవరపడ్డాడంట. అలాగనే మన యొక్క జీవితంలోనూ మనము కలవరపడతాం కొన్ని సందర్భాల్లో. మరి దేని విషయంలోనూ మనం కలవరపడకుండా మనం దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు ప్రతి విషయంలో దేవుడు మరి మనకి తోడుగా ఉంటాడు. ప్రతి విషయంలో మన కలవరాన్ని తొలగించి ఆయన విజయాలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ హేరోదు రాజుకి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజు అయిన హేరోదు దినంలో తూర్పు దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, అంటే బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారని మరి తూర్పు దేశపు యొక్క జ్ఞానులు హేరోదు రాజు పరిపాలన చేయించిన సమయమందు ఆ యొక్క రాజు యొద్దకు వచ్చి ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి అని తెలుసుకుంటూ ఉంటున్నారనమాట. ఇక తెలుసుకుంటున్న సమయమందు ఈ యొక్క తూర్పు దేశం నుండి ప్రయాణం అయ్యి మరి మేము ఒక రాజు పుడుతున్నాడు లోకానికి, ఆయన పూజింప వచ్చాము, మేము ఆయన కోసం వచ్చాము, ఆయన ఆరాధించడానికి, ఆయన ఎదుట మేము సాగిలపడడానికి వచ్చామని ఈ యొక్క హేరోదు రాజుకి జ్ఞానులు చెప్తున్నారండి. ఎప్పుడైతే జ్ఞానులు ఈ మాటలు చెప్తున్నారో హేరోదు రాజు అక్కడ ఉన్న అనేక మందికి కలవరం అనేది కలిగిందంట. మరి ప్రతి విషయంలో కూడా మనము దేవుని ఎదుట మరి ప్రతి దాంట్లో మనము దేవుని మీద ఆధారపడి జీవించేవారు ఉండాలి. ఎలాంటి కలవరం అనేది మనం లేకుండా జీవించేవారు ఉండాలి. ఇక్కడ హేరోదు రాజు కలవరపడతా ఉన్నాడు. అంటే నాకంట గొప్ప వ్యక్తి రారాజుగా పుట్టాడా, ఆయన గురించి తెలుసుకుని నాకు
చెప్పండి ఆ కలవరం పడిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులతో చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడంటే, మరి మీరు వెళ్ళి ఆ యొక్క శిశువు ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకుని రండి నా యొద్దకి, నాకు చెప్పండి, నేను కూడా ఆయన్ని పూజిస్తానని చెప్తున్నాడు. కానీ హేరోదు రాజు అలాగూ చేయడానికి అడగలేదు. కానీ ఆయన తప్ప వేరేక రాజుగా ఉండకూడదు ఎవరని ఆ పసిబాలుడుగున్న యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని మరి ప్రయత్నించే విధానంలో తూర్పు దేశపు జ్ఞానుల్ని మరి చెప్పమన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మొదటి నుంచి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరింపబడుతుందని యోసేపుకి మరి దర్శనం ద్వారా కనిపించి ఆమె ఏ తప్పిదము చేయలేదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము కలిగింది అని యోసేపు కానివ్వండి, మరియమ్మ గారికి కానీ ఎవరితో మాట్లాడినా దేవదూతలు మాట్లాడి చెప్పినట్లుగా మరి తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వెళ్ళిన తర్వాత మరి వారు ఆయన ఎదుట నిలబడి పసిబాలుడుగున్న యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట వాళ్ళు సాగిలపడ్డారండి. ఎంతగానో మరి జ్ఞానవంతులైనప్పటికీ కూడా తగ్గించుకున్నారు. సాష్టంగపడి మరి ఆయన పూజించి మరి ఆయనకి విలువైన కానుకలను సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే సమర్పించిన తర్వాత దేవుని దూత జ్ఞానులతో కూడా మాట్లాడిందండి. ఏం మాట్లాడిందంటే, మరి హేరోదు రాజు వద్దకు మీరు వెళ్ళవద్దు, మీరు ఏ మార్గంలో వచ్చారో ఆ మార్గంలో వెళ్ళవద్దు, వేరే మార్గంలో వెళ్ళిపోండి అని వారికి ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉంటాం. మరి హేరోదు రాజు అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడున్నారు ఏంటి మీరు తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి అని ఆయనతో చెప్పినప్పుడు మరి జ్ఞానులు అలానే చెప్దామనుకున్నారు. కానీ మరి దేవుని దూత వాళ్ళని వేరొక మార్గంలో పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ దినాన్న జ్ఞానులు చెప్పినట్లయితే ఈ లోకరక్షకుడు మరి పసిబాలుడిగా ఉన్న సమయం అందే వధింపబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని దూతలు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మరి అందరి పాపాన్ని ఆయన భరించడానికి, అందరి పాపాన్ని ఆయన తీసివేయడానికి, మరి ఆయన సిలువ అనే మానం మీద మన యొక్క పాపముని మోయడానికి లోకరక్షకుడిగా మరి లోకంలో జన్మించినట్లుగా చూస్తూ ఉంటాం. అలాంటి లోకరక్షకుడు మన యొక్క జీవితంలో మనం ఉన్నందుకు మనం సంతోషించాలండి. చాలామంది దినాల్లో ఆయన అంటే ఏంటో తెలియకుండా, ఆ లోకరక్షకుడు అంటే ఎవరో తెలియకుండా ఇంకనూ జీవిస్తున్నారు. అలాంటి జీవితం జీవించకుండా మరి నిజమైన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని ఆయన వైపు మనమందరము తిప్పబడి మన యొక్క జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యందు నమ్మకంతోనూ విశ్వాసంతోనూ జీవించాలండి. మనం దేని విషయంలోనూ కలవరపడకూడదు. మరి హేరోదు రాజు కలవరానికి కారణం ఏంటండి? మరి రాజుగా ఒక వ్యక్తి పుట్టాడనే కలవరము. ఆయన రాజుగా ఎక్కడైతే నశింపవలసిన పరిస్థితి కలుగుతుందనే కలవరము. మరి అక్కడున్న వారందరూ కూడా కలవరపడ్డారు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి గల ఉద్దేశాన్ని బట్టి ఈ లోకంలో ఆయన మనం ప్రేమించి మరి మనకు ఉన్నతమైన స్థితిని కలుగజేస్తాడు. కాబట్టి అలాంటి లోకరక్షకుడు మనందరికీ ఉన్నందుకు మనం సంతోషించేవారు ఉండాలి. ఈ దినాన్న అనేకమైన మరి అద్భుత కార్యములు దేవుని ద్వారా జరుగుతున్న ఆయన యొక్క కృప ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ దినాల్లో మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, మరి ఆయనందరూ మనం ఈ దినాన్న క్రిస్మస్ పండుగ చేసుకుంటాం కదండి. క్రిస్మస్ పండుగ అంటే మరి డ్యాన్సులు వేయడమో లేకపోతే మరి ఏదో పండగని మరి చేసుకోవడము, వస్త్రాలు కొనుక్కోవడము ఇలాంటివి కాదు. కానీ మనము దేవునికి నచ్చిన రీతిగా జీవించాలి. దేవునికి నచ్చిన రీతిగా అంటే దేవుని యొక్క సువార్తను అనేక మందికి పంచేవారు ఉండాలి. మరి యొక్క క్రిస్మస్ దినాల్లో మరి క్రీస్తుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఉండాలి. మరి అనేక మంది వస్త్రాలు లేని వారికి వస్త్రాలు పంచేవారు ఉండాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టేవారు ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు సంతోషిస్తాడండి. అంతేకాని మన కుటుంబంలోనో మన ఇంటిలోనో మరి కొత్త వస్త్రాలు కొనుక్కుని మన ఇంటిని శుభ్రం చేసుకుని మనము దేవుని సన్నిధానంలో డ్యాన్సులు వేసుకుంటూ లేకపోతే ఇంకా ఇంట్లో అనేక విధమైన పార్టీలు చేసుకుంటే
దేవునికి సంతోషం కాదు. కానీ మనం ఎవరైతే ఆకలిగొని ఉన్నారో వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో వస్త్రం లేని వారికి వస్త్రాలను, ఆహారం లేకుండా ఉన్న వారికి ఆహారాన్ని పంచి మరి వారి ఆకలి తీర్చేవారికి ఉండాలని దేవాతి దేవుడి దినాన్న తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగూ జీవించడానికి మరి హేరోదు రాజు కలవరపడినట్లుగా మన యొక్క జీవితంలో మనకున్న సమస్యలను బట్టి కానివ్వండి, ఇబ్బందులు బట్టి కానివ్వండి, మరి కలవరపడేవారముగా కాకుండా మన యొక్క చింత యావత్తు మరి మనం దేవుని మీద వేసినప్పుడు, దేవుని మనం గోజాడినప్పుడు ఆయన మన ప్రతి సమస్యని పరిష్కరించి మనకి సమాధానాన్ని ఇస్తాడు. అలాంటి సమాధానకర్తని మనం కలిగి ఉన్నందుకు సంతోషించి మరి ఆయన మీద ఆధారపడి జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో నాన్న స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. లేఖనం బట్టి నాయన మీరు మాట్లాడారు ప్రభు, నీకు వందనాలు. ఎన్నో వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేసి మేము ఎలాగూ జీవించాలో నాయన, నిన్ను ఎలాగూ ఆరాధించాలో నాయన తెలుసుకుని మా యొక్క నిండు జీవితంలో తండ్రి నాయన ప్రభ నాయన నిన్ను మా హృదయాల్లో నింపుకుని తండ్రి నాయన ప్రభ జీవించడానికి సహం దయచేయండి. ఒకవేళ పాపముతోనూ శాపంతోనూ నాయన ప్రభ నిండిపోయిన స్థితిలో మేము జీవించినట్లయితే మా శాప పాప భారాలన్నీ నీ ఎదుట నాయన ఉంచి నాయన ప్రభా మేము ఉన్నతంగా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపించమని తండ్రి అని పిలిచడానికి కూడా ఎన్నిక లేనప్పటికీ తండ్రి నాయన ప్రభా మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అలాంటి జ్ఞాపకం మందు నాయన మమ్మల్ని ఉంచుకుని మా యొక్క బ్రతుకుల్ని, మా యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపించమని ప్రభా యొక్క చిన్న ప్రార్థన దేన ప్రాణి సన్నిధానం చేసుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.